నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనతో పాటు పోసాని కృష్ణమురళి గారు ఉన్నారు. ఆపరేషన్ అరుణారెడ్డి అంటూ కూడా కొంచెం గ్యాప్ తీసుకుని మన ముందుకు రాబోతున్నారు. అసలు ఏంటి ఆపరేషన్ అరుణారెడ్డి అడిగి తెలుసుకుందాం. ఏంటంటే చాలా గ్యాప్ తీసుకున్నారు. గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక సినిమాతో కంబ్యాక్ ఇస్తున్నారు, ఆపరేషన్ అరుణారెడ్డి అంటూ. ఏంటి? అంటే ఆపరేషన్ అరుణారెడ్డి అంటే రాజకీయాల గురించి కాదు. రాజకీయాలు ఉంటాయి, అంటే శుద్ధమైన రాజకీయాలు ఉంటాయి. ఇందులో ముఖ్యమంత్రి ఉంటాడు. ముఖ్యమంత్రి ఎవరంటే బీజేపీ ఎంపీ గారు రఘునందన్ గారు. ఈయన ఒక మంచి జర్నలిస్టుని అన్పాపులర్ చేస్తున్నారు. ఏది లోపాలు ఎత్తి చూపినందుకు జర్నలిస్టుని అన్పాపులర్ చేస్తారు కొంతమంది వర్గం వాళ్ళు. ఇది సీఎం గారికి తెలుసుకున్నాం. సీఎం చాలా మంచివాడు. ఆ సీఎం ఆ అమ్మాయిని పిలిచి, ఆ అమ్మాయి నువ్వు అలాగే ఉండమ్మా, మేము ఎప్పుడన్నా పొరపాటు చేసేవరకు ఎత్తి చూపించు, మాకు బుద్ధి వచ్చేలా చెయ్యి, అప్పుడు ప్రభుత్వం బాగుంటుంది. అంతే తప్ప మీరు వాళ్ళు అలా అన్నారని వీళ్ళు ఇలా అన్నారని భయపడి మాట్లాడకుండా ఉండొద్దు. మీరు ఏముందో అదే చెప్పాలి. బియ్యంలో రాళ్ళు తీయాలి, అర్థమైందా మీకు అని ఆ అమ్మాయిని అండగా ఉండి ఆ అమ్మాయికి ఏ ప్రాబ్లం లేకుండా చేస్తాడు. అలాంటి కథ అది. అంతే తప్ప వేరే పాలిటిక్స్ అని కానీ ఎక్కువ నథింగ్ బట్ సోషల్, నథింగ్ బట్ ఫ్యామిలీ. ఫ్యామిలీ డ్రామా చాలా బాగుంటుందండి. అది మీకు అన్ఎక్స్పెక్టెడ్. మీరు ఎన్ని సినిమా చూడండి, ఎప్పుడు మీరు ఆ సినిమా మొత్తంలో ఎక్స్పెక్ట్ చేయరు. ఐఎమ్ షూర్ ఎక్స్పెక్ట్ చేశారా? వచ్చి నీకు సారీ చెప్తాను, మీకు చెప్పండి. అయితే ఇప్పటివరకు అందరూ మిమ్మల్ని చాలా సున్నితంగా అడిగారు, మీరు ఇంతకాలం బయటికి రాలేదు, ఇప్పుడు కూడా చాలా ఆలోచించి మాట్లాడుతున్నారు అనేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు బయటకు వచ్చి మాట్లాడట్లేదు, కూటమి ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టింది అంటూ కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. దానికి ఏం చెప్తారు? అవి అవి వద్దన్నా. అంతే. నేను ఇది వాట్ ఈజ్ వాట్, హూ ఈజ్ హూ అందరి ప్రశ్నలో బిట్టి చెప్పా. ఇప్పుడు రాజకీయాలు పట్టుకుంటే నేను ఆ సంబంధం లేదు. ఇప్పుడు నేను సినిమాలు చేసుకుంటాను, ఇది మీద ఉంది, దాని మీదే ఉందాం. మనం ఒకదాన్ని మనం చెరగలేము నాన్న. ఇప్పుడు అది అది అన్వాంటెడ్ కదా. అన్వాంటెడ్ మనం చెప్పుకోవడం అక్కర్లేదు. ఇది టోటల్ ఒక్క మాట చెప్తా. పోసాని కృష్ణమురళి ఎలాంటి వాడో మీకు తెలుసు. పోసాని ఎలాంటి వాడు మీకు తెలుసు, దేశానికి తెలుసు, దేశానికి కూడా తెలుసు. తెలంగాణ తెలుసు, ఆంధ్ర తెలుసు. ఇంకా నాకు నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పోసాని ఏంటో తెలుసు. దొంగ పనులు చేయడు, అవినీతి పనులు చేయడు, బ్రోకర్ పనులు చేయడు, పైరవీలు చేయడు, కబ్జాలు చేయడు, ఆనెస్ట్గా ఉంటాడు. అప్పటికిప్పటికి నేను చచ్చిపోయేదాకా ఇలాగే ఆనెస్ట్గా ఉంటాను. విజయ్ విన్నింగ్ని ఎలా చూస్తారు? డిఎంకే అన్న డిఎంకే కలిస్తే మగడు మగడు కలిసినట్టు అని చెప్పేసి కామెంట్ చేశారు. సో దాని మీద మీ తప్పు కదా. అంటే వాళ్ళు చెప్పారో లేదో కూడా లేదు. ఆ టైటిల్ సినిమాను బట్టి టీవీలో బట్టి చెప్పడం తప్పితే స్టాలిన్ గారు చెప్పలే, ఆడ పడాల స్వామి చెప్పలే, అన్నా డిఎం గారు చెప్పలే. కానీ టీవీలో వచ్చిన దాన్ని బట్టి ఆ వాక్య రెండు కలిసింది అన్నారు వాళ్ళే. ఒకళ్ళేమో మునుస్వామి అనే ఒక వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో మేము విజయ్కి సపోర్ట్ చెయ్యం అని ఏఐడిఎంకే మునుస్వామి చెప్పాడు కాబట్టి వాళ్ళు నిజం కలిశారనుకో, కలిస్తే మగాడు కలిసినట్టు ఉంటుంది. వాళ్ళకి సంబంధం లేదు అసలు. అంటే ఇంకా భారతదేశం పాకిస్తాన్ కలుసుద్దేమో తప్ప అది కలవదు. మరి ఒకరిని పడగొట్టడానికి చేయటం అనేది చాలా అన్యాయం. కానీ అక్కడ ఒక స్టార్ హీరోకి వర్కౌట్ అయింది, కానీ ఇక్కడ స్టార్ హీరోస్కి అది వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు? ఓటు బ్యాంకింగ్ కింద ఎందుకు కన్వర్ట్ అవ్వట్లేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అందరు. అట్లా ఉండదండి. ఇప్పుడు అంటే ఏమండి, సినిమా వేరు, హీరో వేరు, పాలిటిక్స్ వేరు, పొలిటికల్ నాయకుడు వేరు. జనాలు ఎవరు నమ్ముతారో ఎవరికి తెలియదు. మీరు జర్నలిస్టు, మీరు మంచివాడు అనుకో, మిమ్మల్ని జనం నమ్ముతారు. నమ్మాలి. ఎదురు ఉన్న మనిషి ఎవరైనా కానీ ప్రజలు నమ్మితే, జస్ట్ లైక్ విజయ్.
థ్యాంక్ యూ